తగలబెట్టండి సార్. నిరంజన్ గారు ఏంటమ్మా ఏం కిరాణా కొట్టు పెట్టుకుంటావా? అంటే నీకు కావాల్సిన గేదెలు, నీకు కావాల్సిన కిరాణా కొట్టు కావాలి. ఈ అమ్మాయికి ఒకటి గేదెలు పెట్టుకుంటావా? గేదెలు పట్టుకుంటారు 2. దానికి ఆర్థిక సహాయం అన్నీ చేపించేసి లాంచ్ చేయండి ఇమీడియట్గా. అదే వీళ్ళ మనవాడు ఏదో కారు కొనుక్కుంటా అంట, అది కూడా ఇప్పించండి. ఎస్ఎస్ ఈ అమ్మాయి కిరాణా కొట్టు పెట్టుకుంటుంది, అది కూడా శాంక్షన్. రత్నమ్మ మరి అమ్మ ఓకే. సెకండ్ అండి. ఇల్లు చాలా సంతోషం. 3 చేస్తాం. ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. అడిగాను కూడా శాంక్షన్ చేస్తానన్నారు. ఏది లేదు, నీ గోధుల లోన్ వస్తుంది, మీ మనవడికి ఏమో కారు శాంక్షన్ చేయించాను లోన్కే అనేసి అన్నారండి. అనేసి కలెక్టర్ గారిని కూడా రప్పించి మాట్లాడారు. ఇంకేం చేయండి, అప్పుడప్పుడు వచ్చుకోరు, ఎవరెవరో వచ్చుకోరు, ఏదో అట్టుకెళ్ళి కూడా రాయించుకునేవారు, సంతకం చేయించుకునేవారు. ఏమి లేదు. డబ్బు ఇచ్చేసాడు చంద్రబాబు నాయుడు అనుకున్నా. నా పెన్షన్ డబ్బులే నాకు ఇచ్చాడు, నాకు జగన్బాబు నాయుడికి, ఇద్దరికి. ఇల్లు జీవనోపాధి 3 చూపిస్తాను అన్నాడు. పైలేరే వచ్చింది, నా వయసు కూడా 10 అవుతుంది, కష్టపడి పక్కన పింఛన్ ఇప్పించాలని చాలా ప్రాధాన్యపడ్డాను. సరే ఓకే అన్నారు, వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇప్పటికి ఎవరు రాలేదు మీ ఇంటికి అధికారులు? అసలు నేను తిరుగుతున్నా, మీరు ప్రజా ఫిర్యాదులకి 4 సార్లు పెట్టా కాగితాలు. సమాధానం లేదు సార్, మీకు ఫోన్ వస్తుంది అన్నారు, అంతే. అంటాము చేసేస్తామా? అలా చేస్తే ఎంతమంది డీడీ తీసుకుంటారా? ఎందుకంటే బాగా నమ్మిస్తే మోసం చేయడం అల్కగా అవుతుంది. నమ్మకం అనేది లేకుంటే మోసం అనేదే ఉండదు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నమ్మకాన్ని నీడలాగానే మోసము దాని ఎంబడే ఉంటుంది. ఆ నమ్మకం కలిగించడానికి ఎక్కువ ఎవరైనా ప్రయత్నం చేస్తే 1కి 2 సార్లు మనము కొంచెం జాగ్రత్తగా చూడాలి.